జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలి అయినటువంటి ఎన్సీఈఆర్టీ మీద సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. న్యాయ వ్యవస్థలో అవినీతి విషయంలో ఎన్సీఈఆర్టీ 8వ తరగతి విద్యార్థులకు సంబంధించినటువంటి సాంఘిక శాస్త్రంలో ఒక పాఠ్యాంశాన్ని ప్రచురించినటువంటి నేపథ్యంలోనే ఎన్సీఈఆర్టీ మీద సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది అసలు న్యాయ వ్యవస్థలో అవినీతి ఉందా లేదా అనే దాని మీద చర్చిస్తూ ఉన్నారు. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. ఎన్సీఈఆర్టీ మీద సుప్రీంకోర్టు సీరియస్ అయింది. న్యాయ వ్యవస్థలో అవినీతి విషయంలో 8వ తరగతి విద్యార్థులకు సంబంధించినటువంటి సాంఘిక శాస్త్రంలోని ఒక పాఠ్యాంశాన్ని వాళ్ళు ప్రచురించారు. దాని మీద సుప్రీంకోర్టు సీరియస్ అయినటువంటి నేపథ్యంలో దీని మీద మీ విశ్లేషణ ఏంటి అంటే ఏం చెప్తారు మేడం? ఇప్పుడు మన ముందు 2 అంశాలు వచ్చినాయి. అసలు ఎన్సీఆర్టీలో సిలబస్ పెట్టేటప్పుడు ఏ అంశాలు పెట్టాలి అనేది ఒకటి. ఓకే. రెండోది న్యాయ వ్యవస్థలో అవినీతి ఉందా లేదా, ఇవి 2 అంశాలు. ఓకే. ఈ 2 అంశాల్లో అసలు న్యాయ వ్యవస్థకు సంబంధించిన అంశాలు 8వ తరగతి విద్యార్థులకి చెప్పటం కరెక్ట్. ఇందులో అసలు ఇంకేమి సంశయం అక్కర్లా మనకి. చిన్నప్పటి నుంచినే పిల్లలకి చట్టాలంటే ఏంటి, వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి, వాటి పనితీరు ఏంటి అనేది నెమ్మదిగా నేర్పుకుంటూ వెళ్ళాలి. అంతేగాని అన్నప్రాసన రోజున ఆవకాయ బెటర్ ఎవరు. ఇప్పుడు ఈ ఎన్సీఆర్టీ వాళ్ళు చేసింది ఎట్లా ఉంది అంటే అసలు న్యాయ వ్యవస్థ అంటే ఏంటి, అసలు న్యాయం అంటే ఏంటి, ఈ న్యాయం కోసం ప్రజలు న్యాయ వ్యవస్థల్ని ఎట్లా అప్రోచ్ అవుతారు. అసలు మన ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్, ఇప్పుడేమో భారతీయ న్యాయ సంహిత, బిఎన్ఎస్ వచ్చింది. వీటి గురించి బ్రీఫింగ్ ఇవ్వాలి ఫస్ట్ పిల్లలకి అర్థం కావాలంటే. అవును. నువ్వు ఇది ఇవ్వకోకుండా న్యాయ వ్యవస్థలో అవినీతి గురించి మాట్లాడుతున్నావు అంటే బండి ముందు గుర్రాలు వెనక ఉన్నాయి. ఓకే. అంటే ఇప్పుడు ఏదైనా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. అసలు న్యాయ వ్యవస్థ అంటే ఏంటి, న్యాయ వ్యవస్థలోని సెక్షన్స్, ఒక్కొక్క సెక్షన్ దేన్ని సూచిస్తుంది, ఇలాంటివి నేర్పిస్తే అవగాహన వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఇది కానీ పెట్టారే అనుకోండి, ఎవరు ప్రశ్నించలేదే అనుకోండి, దీనివల్ల జరిగే గందరగోళం ఏంటి అంటే అసలు అమ్మో న్యాయ వ్యవస్థలో ఎలాగో అవినీతి ఉందని పుస్తకాల్లోనే చెప్పారు. ఇంకా అసలు మనం న్యాయ వ్యవస్థను అప్రోచ్ అవ్వటం ఎంతవరకు కరెక్టు? అంటే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కూడా పోయేటువంటి పరిస్థితులు ఉంటాయి కదా అదే పాఠ్యాంశం వల్ల. అదే నేను మొత్తుకునేది. ఇప్పుడు అసలు ఎవరైనా సరే ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు రోగం తగ్గుద్ది అనుకుంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. కానీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ చచ్చిపోతున్నారు, లేకపోతే ఆయనకు వైద్యం చేయటం రాదనో అలాంటి పుకార్లు కొన్ని వచ్చినాయి అనుకోండి, ఆ డాక్టర్ దగ్గరికి ఎవరైనా వెళ్తారా? వెళ్ళరు. ఇప్పుడు ఈ హోటల్లో భోజనంలో అప్పుడప్పుడు విషాహారం ఉంటుంది, ఎప్పుడు ఉంటుందో తెలీదు అంటే ఎవరన్నా ఆ హోటల్కి భోజనానికి వెళ్తారా? ఎందుకు వెళ్తారు అంటే నీకు న్యాయాన్ని కోరుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. మరి ఆ హక్కుని అతను వినియోగించుకోకుండా అతన్ని భయపెట్టేసేసి అతను న్యాయ వ్యవస్థ దగ్గరికి ఇప్పుడు ఏ వ్యక్తికైనా న్యాయం కోసం న్యాయ వ్యవస్థ తలుపు తట్టే హక్కు ఉంది. అయితే అది అతని హక్కు, పౌరుడి హక్కు. ఎందుకంటే ఈ న్యాయ వ్యవస్థ ఏదైతే నడుస్తుందో దానికి కూర్చున్నా నుంచున్నా, ఒక పేపర్ ఇచ్చినా, ఒక బెల్లు కొట్టినా, ఏం చేసినా, జీతాలు ఇచ్చినా, బిల్డింగులు కట్టినా, ఏం చేసినా న్యాయ వ్యవస్థలు నడిపేదానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల నుంచే కదా వస్తుంది. మరి అలాంటప్పుడు ఆ వ్యవస్థని తనకు అవసరమైనప్పుడు ఉపయోగించుకునే హక్కు పౌరుడికి ఉంది. కానీ ఈ పౌరుడికి కనుక మీరు నమ్మకం పోగొడితే కనుక న్యాయ వ్యవస్థలో అవినీతి ఉంది అని చెప్పి మీరు పాఠ్యాంశాల్లోనే చెప్పేశారనుకోండి, ఆశ్రయించటం ఎందుకు? అప్పుడు ప్రైవేట్ పంచాయతీలు అవసరం అవుతాయి జనాలకి. మళ్ళీ ఈ సమాజాన్ని వెనక్కి నడిపిస్తున్నాం మనం. ఇది అసలు వాస్తవం. కానీ కొంతమంది ఏమంటారు, అవినీతి లేదా అని మాట్లాడతారు. న్యాయ వ్యవస్థల్లో ఉన్న అవినీతి గురించి మాట్లాడటానికి వేరే వేదికలు ఉన్నాయి. వేరే వేదికల్లో మాట్లాడాలి మనం, ఇక్కడ కాదు మాట్లాడాల్సిందే.
అంటే 8వ తరగతి సాంఘిక శాస్త్రం చదివేటువంటి విద్యార్థుల పాఠ్య పుస్తకాల్లో ఒక పాఠ్యాంశంగా అది పెట్టారు అంటే నిజంగా వారి మీద అది ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం ఉంది కదా. ఖచ్చితంగా చూపిస్తుంది. అందుకే వాళ్ళు ప్రశ్నించింది కూడా. వాళ్ళు ఎందుకు ప్రశ్నించి ఉండొచ్చు, మమ్మల్ని అవినీతి పరులు అంటారా అని ఒక కోపం వాళ్ళకి వచ్చి ఉండొచ్చు. కానీ మనం నిత్యం సమాజంలో ఏం జరుగుతుంది, అసలు సమాజంలో ఉన్న పౌరుల యొక్క హక్కులు, వీటి గురించి వీళ్ళకు ఉండే రక్షణ, వీటి గురించి మనం ఆలోచించేటప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఏ పౌరుడైనా సరే తనకేదన్నా ఒక అన్యాయం జరిగితే, ఒక న్యాయం కావాలి అని కోరుకుంటే గనక అతను ఎవరిని ఏ తలుపు తట్టాలి, ఫస్ట్ అసలు ఒక వ్యక్తి ఏం చెయ్యాలి, తనకేదన్నా న్యాయపరంగా పక్క వ్యక్తి నుంచో గవర్నమెంట్ నుంచినో ఏదైనా వ్యవస్థ నుంచినో ఇబ్బంది కలిగింది అనుకోండి, నష్టం జరుగుతుంది అనుకోండి, అప్పుడు అసలు అతను ఎవరిని అప్రోచ్ కావాలి అనే దాని మీద పాఠ్యాంశాలు ఉండాలి. అంతేగాని నేను ఒక కోర్టు ఉంది, ఒక కోర్టుకి నేను వెళ్ళాలి, ఒక లాయర్ ద్వారా వెళ్ళాలి అంటే అక్కడంతా అవినీతేగా. నా దగ్గర డబ్బులు ఉన్నాయా, డబ్బులు లేకపోతే నాకు న్యాయం జరగదు కదా, అందుకని నోరు మూసుకుని కూర్చోవటమా, లేకపోతే ఎవరన్నా రౌడీ ఉంటే ఆ రౌడీ దగ్గరికి వెళ్ళి పంచాయతీ చేసి పెట్టమని అడగటమా, ఓకే, ఇది జరుగుతుంది. అందుకని ముమ్మాటికి ఇవాళ కపిల్ సిబాల్ దగ్గర నుంచి, అభిషేక్ సింఘి దగ్గర నుంచి చాలామంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సొలిసిటర్ జనరల్ కూడా సారీ చెప్పడం జరిగింది. ఒక ఆర్డినెన్స్ ఇచ్చేశారు ఈ పాఠ్యాంశాన్ని ఆపేయమని చెప్పి. అంటే కేంద్రం తరపున నిజంగా సుప్రీంకోర్టుకు కూడా క్షమాపణలు చెప్పారు సొలిసిటర్ జనరల్, ఈ విషయంలో తప్పైపోయింది అని. అయితే మనము ఈ మధ్యకాలంలో అత్యుత్సాహం ఎక్కువైపోయింది. ప్రతిదీ నేనే తెలివైనవాడిని అని అనిపించుకోవాలి అనే ఉద్దేశంతో అసలు ఉచితాలు మర్చిపోయి ఏ వ్యవస్థల జోలికి మనం వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు, వెళితే కూడా ఎలా వెళ్ళాలి అనే ఒక జ్ఞానం ఉంటుంది, విచక్షణ జ్ఞానం అంటారు చూసారా. ఈ విచక్షణ జ్ఞానం కోల్పోయిన వాళ్ళు, ఇప్పుడు సామాన్యమైన వ్యక్తులకి విచక్షణ జ్ఞానం కోల్పోతే దానికి ఎవరు పెద్దగా ప్రశ్నించరు. ఎందుకంటే పాపం అతనికి అవగాహన లేమి అంటారు. కానీ మీకేమొచ్చింది, ఎన్సీఆర్టీలో సిలబస్ తయారు చేసేవాడికి అవగాహన లేముంది అంటే చెప్పు తీసుకుని కొట్టాలి నన్ను అడిగితే. నీకు ఆ మాత్రం అర్థం కాదా? ఇప్పుడు పాఠ్యాంశంలో ఏది చేర్చాలి, ఏది చేర్చకూడదు, పైగా ఈ 10 సంవత్సరాలు 12 సంవత్సరాల్లో ఈ పాఠ్యాంశాల్లో పెడుతున్న సబ్జెక్టులు, తీసేస్తున్న సబ్జెక్టుల్ని చూస్తూ ఉంటే కొంచెం ఆశ్చర్యానికి గురయ్యే పరిస్థితి వస్తుంది. అసలు డెమోక్రసీ గురించి లెసన్ తీసేశారు. అసలు డెమోక్రసీ గురించి లెసన్ తీసేస్తే నీకు ప్రజాస్వామ్యం ఎలా తెలుస్తుంది? నీకు ఒక స్టూడెంట్కి ప్రజాస్వామికంగా ఆలోచించాలి అంటే ఎలా ఆలోచించాలి అనే డైలమా వస్తా రాదా? ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటే అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ప్రజాస్వామ్యబద్ధంగా మనం నడుచుకోవాలంటే ఎలా నడుచుకోవాలి, అదే తీసేస్తే ఇంకేం చెప్తారు మీరు? పోనీ డెమోక్రసీ తీసేశారు, ఆ స్థానంలో మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు దాని స్థానంలో కాకపోయినా ఏ స్థానంలోనైనా 8వ క్లాస్లో మీరు ఇది పెట్టారు. సమాజంలో ఏమవుద్దంటే వ్యవస్థల మీద నమ్మకం పోద్ది. ఎట్లయితే వ్యవస్థల మీద నమ్మకం పోద్ది, పోయి అసలు నేను ఈ వ్యవస్థలను ఎందుకు ఆశ్రయించాలి, ఈ వ్యవస్థల వల్ల నాకు న్యాయం జరగదు, ఎందుకంటే అక్కడ అవినీతి ఉంది. పుస్తకాల్లోనే చెప్పారు ఇలాంటి ఆలోచన విధానం ప్రబలే అవకాశం ఉంటుంది. అందుకని దీని స్థానంలో ఏమవుతుంది అంటే కాఫ్ పంచాయతీలు, ప్రైవేట్ పంచాయతీలు, రౌడీ పంచాయతీలు ఇవి ఎక్కువైపోతాయి. రాజకీయ నాయకులు కూడా పంచాయతీలు అవతారం ఎత్తుతారు, పోలీసులు కూడా పంచాయతీలు చేస్తారు. ఆల్రెడీ చేస్తున్నారు, చేయట్లేదని కాదు, చేస్తున్నారు. అవి ఇంకా ఎక్కువైపోతాయి. ఇప్పుడు ఒక రకంగా న్యాయ వ్యవస్థ మీద చాలా బర్డెన్ ఉంది ఇవాళ. మన దేశ జనాభాకి సరిపడా, మన దేశంలో జరుగుతున్న నేరాలకు సరిపడా న్యాయస్థానాలు లేవు. నిజానికి న్యాయస్థానాలు పెంచుకోవాల్సిన అవసరం ఉన్న ఈ సందర్భంలో అసలు న్యాయస్థానాలనే నమ్మకం పోయేటట్లుగా మీరు పాఠ్యాంశాల్లో పెడితే అంటే ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? న్యాయస్థానాలు ఎలాగూ మనం కొత్త అభివృద్ధి చేయలేకపోతున్నాం కాబట్టి అసలు న్యాయస్థానాలకు వచ్చే వాళ్ళే తగ్గారనుకోండి,
ఇంకా కొత్తగా న్యాయస్థానాలు పెట్టే పని లేదు కదా. అసలు ఇవాళ మారుతున్న కాలానికి ప్రకారం చాలా సవాళ్ళు ఎదురవుతున్నాయి వాళ్ళ న్యాయ వ్యవస్థలో. సమాజం కూడా చాలా సమస్యలను ఎదుర్కొంటుంది. ఈ సమస్యల పరిష్కారం దిశగా న్యాయ వ్యవస్థలు సరిగా పనిచేయట్లేదు అని చెప్పి చాలామంది మాట్లాడుతుంటే, సామాన్యుడికి న్యాయం అందట్లేదు అని చెప్పి మాట్లాడుకుంటుంటే, ఈ సందర్భంలో మీరు ఇది తీసుకొచ్చి పెడితే పూర్తిగా ప్రజలకి న్యాయ వ్యవస్థల మీద ఇప్పటి వరకు ఏదో కొన ఊపిరితో ఉన్న ఆశ కూడా ఇవాళ గల్లంత అయ్యే పరిస్థితి వచ్చింది. అందుకని ముమ్మాటికి ఇలా పెట్టడం చాలా తప్పు. దీని స్థానంలో మీరు అసలు ఒక వ్యక్తి మొదటిగా తనకు అన్యాయం జరిగింది అన్నప్పుడు మొదట ఎవరిని ఆశ్రయించాలి, ఆ తర్వాత ఎవరిని ఆశ్రయించాలి? ఇప్పుడు కొన్నిసార్లు అండి జిల్లా కోర్టులో ఏదన్నా ఒక వ్యక్తికి వ్యతిరేకమైన తీర్పు వచ్చిందనుకోండి, అతను ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళాడు అనుకోండి. వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? ఎందుకు ఇక్కడ దాకా వచ్చావు, నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ జిల్లా కోర్టులో న్యాయం జరగకపోతే నువ్వు హైకోర్టుని కదా వెళ్ళాలి, నువ్వు సుప్రీంకోర్టుకు వస్తే ఎట్లా అని వెనక్కి పంపుతుంది. అంటే అర్థం ఏంటి? మనది అంచెలంచెలుగా ఉన్న న్యాయ వ్యవస్థ. ఎగ్జాక్ట్లీ. వీటన్నిటినీ ఇవన్నీ చెప్పాలి, ఈ దొంతర వ్యవస్థను చెప్పాలి. అంటే చట్టపరమైనటువంటి అంశాల మీద, న్యాయపరమైనటువంటి అంశాల మీద అవగాహన కల్పించాలి. అవగాహన కల్పించాల్సింది పోయి మీరు ఏం చేస్తున్నారు? అపనమ్మకాన్ని కలిగిస్తున్నారు. ఓకే. ఈ అపనమ్మకం ఎక్కడికి దారితీస్తుంది? అలా అని ఏమన్నా అన్యాయాలు ఆగుతాయా? సమాజంలో ఆగవు. అన్యాయం జరిగినప్పుడు వాడు ఏం చేయాలి? ప్రైవేట్ పంచాయతీలకు వెళ్తాడు. లేదు అనుకుంటే ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు. ఆయనంతా బుల్డోజర్ అని పిలుస్తున్నారు ఆయన్ని. ఇళ్ళైనా నేలమట్టం చేస్తాడు, రౌడీల్ని ఎన్కౌంటర్లు చేసేస్తుంటాడు. పోనీ అలా అని ఏమైనా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి అని చెప్పి రౌడీలు పుట్టడం మానేస్తున్నారా? రౌడీయిజం ఏమైనా నశించిందా? నేరాల సంఖ్య ఏమైనా తగ్గిందా? అక్కడ ఏం తగ్గలా. అందుకోసం ఏంటంటే అసలు నేరాలు ఎందుకు జరుగుతాయో ఆలోచించాల్సింది పోయి మనం పైన చూస్తే ఇలాగే ఉంటుంది, తప్పులో కాలేసినట్టు అవుతుంది. అందుకని ఇట్లాంటి పనులు అంటే వ్యవస్థల జోలికి మట్టుకు వెళ్ళకూడదు. వ్యక్తుల జోలికి వెళ్ళినా పర్లేదు కానీ వ్యవస్థల జోలికి వెళ్ళకూడదు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.